అర్జెంటుగా రమ్మన్నావు, గేమ్ అన్నావు ఏంటన్నా? చెప్తా, ఆడు. ఆడటం ఏంటన్నా? నీ వైపు కూడా ఫుల్గా పెట్టుకో. ఇది రెగ్యులర్ గేమ్ కాదు, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆడదాం. దీనిలో అంత స్పెషల్ ఏముందన్నా? చెప్తా. బలమైన ఏనుగులు, వేగంగా వెళ్ళే 2 గుర్రాలు, యుద్ధాన్ని గెలిచే 2 సేనాధిపతులు, ఇవి నా జోన్స్. ఇకపోతే రాజుని రాజ్యాన్ని కాపాడుకోవడానికి మంత్రి, ది జాక్. మరి నా సైడ్ ఏం ప్రత్యేకత లేదా? ఉంది. నా టర్న్ వచ్చినప్పుడు పాన్ మూవ్ చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు నిజం చెప్తూ నీ పాన్ మూవ్ చేయాలి. బాగుందన్నా. నిజం చెప్పిన ప్రతిసారి నువ్వు గెలిస్తే నా దాంట్లో నుంచి 2 పాన్స్ నువ్వు తీసుకోవచ్చు. అదే ఓడిపోతే నీ రాజుని నేను తీసుకుంటాను. రాజు లేకపోతే తెలుసు కదా ఏమవుతుందో. నా రాజు పోతుందో నీకేం పోతుందో చూద్దాం అన్నా. 10 days బ్యాక్ ఒక పార్సల్ వచ్చింది, అది నువ్వు తీసుకున్నావా? అంటే అన్న ఆ రోజు నువ్వు లేవని నేనే తీసుకున్నాను. అదేం చేసావు? నువ్వు వచ్చాక ఇచ్చేద్దాం అనుకున్నానన్న. ఇంతలో నాకు అవసరం వచ్చి సరే, 5 days బ్యాక్ ఇంకో పార్సల్ వచ్చింది, అది కూడా నువ్వే తీసుకున్నావా? అది కూడా నేనే తీసుకున్నానన్న. అయితే ఆ పార్సల్ ఎక్కడుంది? ఈసారి ముందు కన్నా పెద్ద అవసరం వచ్చిందన్న. తప్పక నేను నీకు చెప్పాలనుకున్నాను, కానీ ఆట బాగానే ఆడుతున్నావు, సమాధానాలు కూడా బాగానే చెప్తున్నావు. ఈసారి మరింత ముందుకు వెళ్దామా? అన్నా నేను కావాలని చేయలేదన్నా. భయపడకు, నేనేం చేయనులే, కంటిన్యూ చేయి. నిన్న మార్నింగ్ కూడా ఒక పార్సల్ డెలివరీ అయింది, అది కూడా నువ్వే తీసుకున్నావా? సమాధానం చెప్పు. నేనే తీసుకున్నానన్నా. అది కూడా వాడేసావా? వాడకూడదని అనుకున్నానన్నా, కానీ నా అవసరం అలాంటిది. అన్న ఇక నీకేమైపోయినట్టే, మంత్రి మాత్రమే మిగిలింది. ఏంటి? అదే అన్న, మంత్రి మాత్రమే మిగిలింది. అది మంత్రి కాదు, ది జాక్, ది జాక్ అండ్ జోన్స్. రేయ్, నాకున్నవి 7 అండర్వేర్లు, అందులో 6 లాగేసుకున్నావు, ఇంక మిగిలింది 1. దాన్ని కూడా దండి మీద ఆరేసుకుంటే అది కూడా లాగేసుకుంటావా? రేపటి నుంచి నేను ఏం వేసుకోవాలరా?